నేను రాహుల్ అనే అబ్బాయి లవ్ చేసుకున్నాం. మనీ ఇవ్వకపోతే మన లవ్ మ్యాటర్ మీ అని చెప్పేస్తారని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. కాలేజ్లో ఉన్నప్పుడు నేను రాహుల్ అనే అబ్బాయి లవ్ చేసుకున్నాం. నేను రాహుల్ అనే అబ్బాయి లవ్ చేసుకున్నాం. నేను రాహుల్ అనే అబ్బాయి లవ్ చేసుకున్నాం. మనీ ఇవ్వకపోతే మన లవ్ మ్యాటర్ మీ అని చెప్పేస్తారని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను రాహుల్ అనే అబ్బాయి లవ్ చేసుకున్నాం. హలో రే సన్నీ, నీతో మాట్లాడాలి. అర్జెంటుగా మన ప్లేస్కి రా. అంతేరా, రా. Sir, actually I am very sick today, sir. Dikshit, I can understand your sickness in your voice. You can take rest. Thank you, sir. Thanks for understanding. Come tomorrow if you are doing well. Definitely, sir. Definitely. అరే ఏమైందిరా, సడన్ గా ఈ సిట్టింగ్ ఏంటి? మా వైఫ్ పెళ్ళికి ముందు ఆల్రెడీ ఇంకొనేమో లవ్ చేసిందంట. వారు ఇప్పుడు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట. సంవత్సరం కాపురం చేశాను రా, ఏ రోజు చెప్పలేదు. అంతెందుకురా, పెళ్ళికి ముందు కూడా అడిగా ఎవరన్నా లవ్ చేసావా అని. ఎవరు లవ్ చేయలేదని చెప్పింది. మోసం. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంట్రా? తను పెళ్ళికి ముందు ఎవరినో లవ్ చేసినందుక, లేకపోతే నీకు చెప్పనందుక? ఒకడిని లవ్ చేసి ఇంకోటి పెళ్లి చేసుకోవడం కరెక్టా? ఆహా, పెళ్ళికి ముందు ఒకరిని లవ్ చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం తప్పు. 10th క్లాస్లో అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు, మంజు. బాగా డీప్గా లవ్ చేసినట్టున్నావు. అదేదో చిన్న వయసులో. ఇంటర్లో శాలిని, చెయ్యి కోసుకోవడాలు, రక్తంతో ఇంత పెద్ద లవ్ లెటర్ రాసావు కదరా, అది అట్రాక్షన్. అట్రాక్షన్. మొన్న బీటెక్లో నువ్వు గ్రీష్మ కలిసి లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అంటే నువ్వు చేసింది కరెక్టా? అరే, పెళ్ళికి ముందు ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా లవ్ చేస్తారా, అలా అని వాళ్ళ క్యారెక్టర్ని బ్యాడ్ అనడం తప్పు. అరే ఒక విషయం చెప్పు, పెళ్ళి తర్వాత ఆ అమ్మాయి నీతో ఏ రోజైనా ఇష్టం లేనట్టు బిహేవ్ చేసిందా? అరే ఆ అమ్మాయి నేను ముందు లవ్ చేసినాడు, నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని నిజాయితీగా నీ దగ్గరకు వచ్చి చెప్తే తను నిన్నెంత నమ్మినట్రా? అది ఆలోచించవా? నాకు ముందే చెప్పిండొచ్చు కదరా. ఏమో, తన లైఫ్లోనే ఆ లవ్ స్టోరీ జరగలేదనుకొని నీతో హ్యాపీగా ఉండాలనుకొని ఉంటుంది. అరే పెళ్ళికి ముందు లవ్ చేసుండొచ్చురా, అది ఎన్నో కారణాల వల్ల విడిపోయి ఉండొచ్చు. ఈ అమ్మాయి విషయమే తీసుకో, వాడు పెళ్ళైనా కూడా ఇంత బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటే పెళ్ళికి ముందు ఎంత టార్చర్ చేస్తుంటాడురా. ఈ విషయంలో సపోర్ట్గా ఉండాల్సిన నువ్వే ఇలా రియాక్ట్ అవుతే ఇంకా అమ్మాయి ఎవరితో చెప్పుకుంటుందిరా? అరే ఒక అమ్మాయిని పెళ్ళికి ముందే లవ్ చేసింది అది ఇది అని ఏ నా కొడుకునైనా గుండెల మీద చేసుకొని మరి చెప్పాను వాడెంతమందితో తిరిగాడా అని. రే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరినైనా వేలెత్తి చూపించినప్పుడు మిగతా 4 వేలు మన వైపు చూపిస్తాయని ఆలోచించు. ఎల్రా, సపోర్ట్ చేయి. ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? నీ వల్లే నా కాపురం నాశనం అయ్యేలా ఉంది.